పవిత్ర మ్యాన్షన్ సేల్స్ ఆఫీస్ బయట పద్మావతిని కొట్టగాని కోపంతో ఆకాష్ వాచ్మ్యాన్ లోకిని ఎత్తి నేల మీద కుదేశాడు. ఆకాష్ అలా చెలరేగిపోవడం చూసి దెబ్బకు అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. పద్మావతి అయితే అది నమ్మలేక నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక పెద్ద యాష్ కలర్ ల్యాంబోర్గినీ కార్ మెల్లగా వాళ్ల ముందొచ్చి ఆగింది. అందులోంచి నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు డోర్ తెరుచుకుని దిగారు. ఆ వెంటనే మెడ నిండా బంగారు గొలుసులు వేసుకున్న ఒక వ్యక్తి స్టైల్ గా బయటకొచ్చాడు. అతను కిందకి దిగిన వెంటనే కింద పడున్న లోకిని చూపిస్తూ వెనకాలన్న ఇద్దరికి చేత్తో సైగ చేశాడు. దాంతో వారు వెంటనే అలర్ట్ అయిపోయి లోకిని తీసుకెళ్లి కారులో పడేశారు. అది అలా ఉంటుంది బెజవాడ టైగర్ దెబ్బ. ఫోన్ చేయకముందే నాకేమైందో అని చూడ్డానికొచ్చావు. గ్రేట్ బ్రో. హలో, హీఈస్ మై బ్రదర్ టైగర్. ఒకసారి బెజవాడ టైగర్ అని ఎవరినైనా అడిగి చూడండి, తెలుస్తుంది మా వాడి పవర్ అని చాలా పొగరుగా చెప్పింది శృతి. కారు దిగి వాళ్ళ ముందుకు వచ్చిన బట్టతల వ్యక్తి, ఏమైంది శృతి? ఎవడి తమ్ముడు? నీతో ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా? ఏదన్నా తప్పు చేస్తే చెప్పు, ఇక్కడే కాల్చి బూడిద చేస్తాను కొడుకుని. ఈ బెజవాడ నాది, ఇక్కడ నాదే దందా అంతా అని చాలా పొగరుగా చెప్పాడు బెజవాడ టైగర్. ఏంటి, ఈ బెజవాడ నీ చేతుల్లో ఉందా? ఎవడు పడితే వాడు నాది అనుకోవడానికి ఇది గుళ్ళో ప్రసాదం అనుకున్నావా అని వెటకారంగా అన్నాడు ఆకాష్. ఏంట్రా నోరు లెగుస్తుంది? నువ్వొక్కడివే ఉన్నావు, ఆయన ఇంత కులాసాగా నవ్వుతున్నావు. చావంటే భయం లేదా? ఈ టైగర్ ముందే ఇంత కులాసాగా నవ్వుతున్నావంటే నీకు బాగా మూడిందిరా. మరో క్షణంలో ఆ నవ్వు లేకుండా చేస్తాను అని ఆ బట్టతల మనిషి ఆకాష్ని బెదిరించాడు. ఆహా, ఇంకేమనిపిస్తుంది బుజ్జి? మర్యాదగా నీ బట్టతల మీదున్న ఇంకో 2 ఎంట్రుకలు ఊడిపోకముందే ఇక్కడి నుంచి బయలుదేరు అని ఆకాష్ వెటకారంగా అన్నాడు. ఆ మాట అతనికి బాగా కోపాన్ని తెప్పించింది. అతని బాడీగార్డ్స్ వైపు చూసి, రేయ్, మీకు నేను జీతం ఇస్తున్నాను కదరా? వాడన్నని మాటలంటుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు అలా నిలబడ్డారేంటి? చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి చూపించండి. 1 కండిషన్, మీరు కొట్టే దెబ్బలకు వాడు వెంటనే చనిపోకూడదు. వాడు చచ్చిపోయే ముందు నా కాళ్ల మీద పడి వదిలేమని ఏడ్చి ఏడ్చి చావాలి. అలా కొట్టండి అని అరిచాడు ఆ బట్టతల టైగర్. ఆ మాట వినగానే బాడీగార్డ్స్ ఇద్దరు పిచ్చెక్కిపోయి ఆకాష్ వైపు పరిగెత్తారు. కాని ఆకాష్ మాత్రం ఇదేమీ పట్టించుకున్నట్టు వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు. బట్టతల టైగర్ చూస్తూ ఉండగానే బాడీగార్డ్స్ ఇద్దరు ఆకాష్ దగ్గరికి వెళ్లి దాడి చేయడానికి 2 చేతులు పట్టుకుని అతన్ని ఎత్తి కుదేయాలని అనుకున్నారు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆకాష్ సడన్ గా రియాక్ట్ అయ్యి ఇద్దరి కడుపులో 2 చేతులతో పంచ్ చేసి నేల మీద పడుకోబెట్టాడు. ఆ దెబ్బకి ఆకాష్ కొట్టిన సౌండ్ కి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురై నిలబడ్డారు. బాడీగార్డ్స్ బాధతో మూలుగుతూ శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వాళ్ళిద్దరి ముక్కు నోటి నుండి రక్తం కారడం మొదలైంది. ఆకాష్ కొట్టిన తీరు, వాళ్ళు కింద పడి కోలుకోలేక అరుస్తున్న తీరు చూసి టైగర్ కి చాలా ఆశ్చర్యం అనిపించింది. కళ్ళజోడు తీసేసి ఎదురుగా జరుగుతుందంతా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆకాష్ వాడిన టెక్నిక్ టైగర్ కి చాలా ముచ్చటగా అనిపించింది. వారెవ్వా, ఏం కొట్టాడు! శత్రువు కూడా ముచ్చట పడేలా కొట్టాడంటే వీడు మామూలోడు కాదు అని మనసులోనే అనుకున్నాడు టైగర్. ఏంటి బ్రో, నీ బాడీగార్డ్స్ ఇలా పడిపోయారేంటి? ఇంతేనా నీ సత్తా? ఆ ఆకాష్ ని కొట్టి మన పరువు నిలబెట్టు, వాడందరి ముందు అవమానించాడు అని శృతి అరిచింది. ఆ మాటతో పిడికిలు బిగించి ముందుకొచ్చాడు టైగర్. ఆకాష్ ని లాగిపెట్టి కొడతాడని ఎక్స్పెక్ట్ చేసిన శృతి సంబరపడిపోయింది. ఆమె ఎదురుగా వచ్చి నిలబడిన టైగర్ శృతిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అది ఏమాత్రం ఊహించలేదు శృతి. ఆమెను చెంప మీద కొట్టి నేరుగా ఆకాష్ దగ్గరికి వెళ్లి, సారీ, ఏదో పొరపాటు జరిగింది. మీకు నేను తెలుసనుకుంటా, నేను టైగర్ని, అందరూ బెజవాడ టైగర్ అని పిలుస్తుంటారు అంటూ సహజంగా పరిచయం చేసుకున్నాడు టైగర్. టైగర్ పేరు విజయవాడలో విపరీతంగా ప్రచారంలో ఉంది. కానీ అతని గురించి పూర్తిగా చాలా మందికి తెలియదు. ఆకాష్ కూడా తెలియనట్టు అతన్ని పైనుంచి కింద దాకా చూశాడు. టైగరా? నేనెప్పుడు ఈ పేరు వినలేదే అని వెక్కిరిస్తూ అన్నాడు. మరెవరైనా ఆ మాట మాట్లాడుంటే టైగర్ కత్తివాడి గుండెల్లో గుచ్చుకుని వీపులోంచి బయటకొచ్చేది. కానీ ఆకాష్ ని, అతని శక్తి సామర్థ్యాలను చూసిన టైగర్ ఆకాష్ మీద దాడి చేసేందుకు ట్రై చేయలేదు. ఇట్స్ ఓకే, అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదులే. జీవితంలో కొందరు సడన్ గా పరిచయం అయినా కూడా ఆ తర్వాత కాలంలో చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. నేను కూడా అలాంటి వాడినేమో అంటూ స్నేహపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు టైగర్. టైగర్ మాటలు శృతికి కోపాన్ని తెప్పించినా అసలు అతను ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక తలపట్టుకుంది. టైగర్ తో ఫ్రెండ్షిప్ చేయడం అంత సులభం కాదు. అతను ఈజీగా ఎవరితోనూ కలిసిపోడు.
మాట్లాడేందుకు కూడా ప్రయత్నించడు. అలాంటిది అతనే స్వయంగా తగ్గి ఆకాష్తో స్నేహం చేయాలని అనుకోవడం అసలేమీ అర్థం కానట్టు ఫేస్ పెట్టింది శృతి. మామూలుగా తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితేనే జనాలను కొట్టి చంపేవాడు టైగర్. కానీ ఈ రోజు తన అనుచరులను కొట్టిన వాడితో టైగర్ స్నేహం చేయాలని అనుకోవడం కొత్తగా అనిపించింది. ఐశ్వర్యకి ఆకాష్ గురించి ముందే తెలుసు కాబట్టి ఈ విషయం ఆమెకు పెద్దగా షాకింగ్ గా ఏమీ అనిపించలేదు. కానీ ఇన్నాళ్ళు ఒక హెల్పర్ గా, చంద్రకాంత్ పిఏగా మాత్రమే ఆకాష్ ని చూసిన పద్మావతి లోపల భయపడ్డం మొదలుపెట్టింది. పద్మావతి మనసులో వేల ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఈ ఆఫ్టర్ ఆల్ గాడికి హఠాత్తుగా అంత బలం ఎలా వచ్చింది? కొట్టడానికొచ్చిన ఈ బట్టతలగాడు వాళ్ళ మనుషులను కొట్టినా కూడా సిగ్గు లేకుండా క్షమించమని ఎలా అడుగుతున్నాడు అంటూ పద్మావతి తలగొక్కుంటూ ఆలోచించినా ఆమెకి ఏమీ అర్థం కాలేదు. టైగర్ ముందుకొచ్చి ఆమెకి షేక్ హ్యాండ్ ఇస్తూ తనని పరిచయం చేసుకున్నాడు. హాయ్ టైగర్, నా పేరు ఆకాష్. ఈ విజయవాడలో కొంతమంది తప్ప నన్నందరూ ఆకాష్ అని పిలుస్తారు అని పద్మావతి వైపు వెటకారంగా చూస్తూ టైగర్ తో చెప్పాడు ఆకాష్. ఆ మాట విని పద్మావతి గుండెల్లో కలుక్కుమంది. ఆకాష్ ని తాను ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ఎప్పుడు చూడు అనాథ వెధవా అని తిడుతూ ఉండేది. ఆ విషయం గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది పద్మావతి. ఆకాష్ గనుక సమయానికి అక్కడికి రాకుంటే పద్మావతిని వాళ్ళు కొట్టి చంపేవారే. తన పరువంతా మళ్లీ పోయుండేది. విజయవాడ అంతా తన గురించి చీప్ గా మాట్లాడుకునేవారు. ఆకాష్ రావడంతో పద్మావతి సేవ్ అయింది. మనసులో ఏదో ఒక మూలన ఆకాష్ మీద కాస్త రెస్పెక్ట్ కలిగింది. మనసుకు బాధ అనిపించి ఆకాష్ దగ్గరికి వెళ్లి, నిన్ను లైఫ్ లో చాలాసార్లు బాధ పెట్టాను, అనరాని మాటలు ఎన్నో అన్నాను, అయినా అవి పట్టించుకోకుండా నా కోసం ఫైట్ చేశావు, వీలైతే నన్ను క్షమించు బాబు అని దొంగ ఏడుపు ఏడుస్తోంది పద్మావతి. పక్కనే ఉన్న రేవతి పద్మావతి అలా క్షమాపణలు కోరడం చూసి ఆశ్చర్యపోయింది. ఒసేయ్, నువ్వేం చేస్తున్నావే? ఆకాష్కి నువ్వు క్షమాపణలు చెప్పడం ఏంటి? బుద్ధిండే మాట్లాడుతున్నావా అని రేవతి పద్మావతిని వెనక్కి లాగుతోంది. పద్మావతి ప్లాన్ మాత్రం వేరే ఉంది. ఆకాష్ ని ఇప్పటికీ నమ్మట్లేదు. ఆమె దృష్టంతా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఎలా దండుకోవాలి అనే దాని మీదే ఉంది. అందుకే రేవతి ఏముంటున్నా పట్టించుకోకుండా, ఆకాష్, వీళ్ళు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టారు, నాకు దానికి తగిన పరిహారం కావాలి అని సీరియస్ గా ముఖం పెట్టి శృతి వైపు చూస్తూ అంది. ఏం పరిహారం అని పద్మావతి ప్లాన్ అర్థమైనా ఏమీ తెలియనట్టు అడిగాడు ఆకాష్. నాకు నష్టపరిహారం కావాలి. నేను పోగొట్టుకున్నదంతా వాళ్ళు చెల్లించాలి. నా వైద్య ఖర్చులకు, నా మానసిక వేదనకు డబ్బు పరిహారంగా ఇవ్వాలి. చెంపదెబ్బలు కొట్టారు, నోటితో ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడారు, వీటన్నిటికీ నాకు పరిహారం కావాలి అని పద్మావతి తనకి నష్టపరిహారం కావాలని పట్టుపట్టి కోరింది. పరిహారమా? అది కూడా డబ్బుగా కావాలా? సరే, మీకెంత కావాలి అని బిగ్గరగా అడిగాడు టైగర్. పరిహారం అంటే 5-10 కాదు, నాకు 50,000 కావాలి అని తడబడుతూ చెప్పింది పద్మావతి. అదేంటి పద్మావతి, 1,00,000 అడుగుతావని అనుకున్నాను, మరి 50,000 అడుగుతావేంటి అని రేవతి అరిచింది. 1,00,000 వస్తే అందులోంచి 50,000 తనను నొక్కేద్దామని రేవతి ప్లాన్. కానీ పద్మావతి ఆమె మాటలను పట్టించుకున్నట్లుగా టైగర్ వైపే చూస్తూ ఉండిపోయింది. టైగర్ కాసేపు ఆలోచించి, సరే 50,000 కదా, వెంటనే ఇచ్చేస్తాం, మీరు కంగారు పడకండి అని హామీ ఇచ్చాడు. వెంటనే పద్మావతిని పక్కకు తీసుకెళ్లి, ఒసేయ్, మరి 50,000 అడుగుతావేంటి? నువ్వు 1,00,000 అడిగినా ఇస్తాడు, 50,000 ఇస్తానని ఒప్పుకున్నాడు, అనవసరంగా ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటావు అని రేవతి మళ్లీ పట్టుపట్టి అడిగింది. అరే, ఆల్రెడీ అడిగేశాను కదా, ఇప్పుడు మళ్లీ అడిగితే బాగుండదేమో అని 1,00,000 రూపాయలు కొట్టేసే ఛాన్స్ మిస్ అయింది అని పద్మావతి మనసులోని బాధపడింది. ఆ వెంటనే టైగర్ అరుస్తూ, సరే 50,000 మాత్రమే ఇస్తాను, అంతకంటే కష్టం. డబ్బు కావాలా? గూగుల్ పేలో పంపించాలా అని టైగర్ నవ్వుతూ అన్నాడు. ఛాన్స్ మిస్ అయినందుకు పద్మావతి మనసులో బాధపడుతూ మళ్లీ వెనక్కొచ్చింది. నేనే కనుక ఈ పరిస్థితుల్లో ఉంటే 15 లక్షలు అడిగేవాణ్ణి. మనిషి పెరిగితే సరిపోదు కదా, బుద్ధి కూడా పెరగాలి అని మనసులో అనుకున్నాడు టైగర్. టైగర్ డబ్బు కావాలా, జీపేలో కావాలా అని అడగగానే, జీపే చేయండి, ఫోన్ పే అయినా పర్వాలేదు అని పద్మావతి నవ్వుతూ చెప్పింది. టైగర్ తన ఫోన్ తీసి వెంటనే పద్మావతికి డబ్బు పంపాడు. పద్మావతికి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. గూగుల్ పే ఓపెన్ చేస్తూనే ఆమెలో చెప్పలేనంత ఆనందం కలిగింది. 50,000 వచ్చాయన్న మెసేజ్ చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చాయి. అసలు ఈ క్యాష్ అసలు మ్యాటరే కాదు టైగర్. మీ సిస్టర్ ఇలా ప్రవర్తించాల్సింది కాదు. పెద్దవాళ్లతో నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు, కనీసం వాళ్ళ వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎదురుగా ఉన్న శృతి, శ్వేతల వైపు చూశాడు ఆకాష్. అవును, ఇది ముమ్మాటికి మా తప్పే. తల్లి వయసులో ఉన్న వాళ్ళ మీద అలా చెయ్యెత్తి కొట్టడం నిజంగా మా తప్పే అని టైగర్ అనబోతుంటే, బ్రో, ఇందులో నా తప్పు లేదు, ఆమె బాగా ఓవర్గా మాట్లాడింది,
అందుకే శ్వేత లోకితో ఆమెను కొట్టించాల్సి వచ్చింది అని శృతి ఆన్సర్ చేయబోతుంటే టైగర్ ఆపమన్నట్టు చెయ్యెత్తి సాగి చేశాడు. ఇది మన తప్పు, అర్థమైందా అని శృతిని మందలించగానే పద్మావతి వైపు చిరాగ్గా చూసింది శృతి. అక్కడ ఏం జరుగుతుందో శ్వేతకి అస్సలు అర్థం కాలేదు. ఐశ్వర్య శృతిని చాలా చిరాగ్గా చూసింది. మరోవైపు పద్మావతికి వచ్చిన ఆ డబ్బుతో బెన్ సర్కిల్ షాపుల్లో షాపింగ్ ఎలా చేద్దామా, ఏమేం కొందామా అని ప్లాన్స్ వేసుకుంటుంది రేవతి. వీరంతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే, సరే ఆకాష్, ఇక నేను వెళ్తున్నాను, మరో రోజు కలుద్దాం అని మర్యాదగా చెప్పి చిన్నగా నవ్వుతూ టైగర్ తన సిస్టర్ శృతిని అక్కడి నుంచి తీసుకుని బయలుదేరిపోయాడు. కారు క్షణాల్లోనే దుమ్ము లేపుకుంటూ ముందుకు దూసుకుపోయింది. వాళ్ళు వెళ్లగానే పద్మావతి ఆకాష్ వైపు చూడకుండా ఉండలేకపోయింది. లోకితో పాటు యుద్ధంలో ఉన్న టైగర్ బాడీ గార్డ్స్ ని ఆకాష్ అలా కొట్టి నేల మీద పడుకోబెడతాడని ఆమె ఊహించలేదు. ఈ రోజు ఫ్రీగా 50,000 వస్తాయని కూడా ఆమె ఏమాత్రం ఊహించలేదు. ఆమెకు దెబ్బలు తగిలాయన్న బాధ కన్నా ఫ్రీగా 50,000 వచ్చాయన్న ఆలోచనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే ఏదో మంచి పని చేశాననుకుంది పద్మావతి. శృతి, శ్వేతతో పాటు ఆకాష్ చేతిలో దెబ్బలు తిన్న ముగ్గురిని తీసుకుని టైగర్ అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. శృతి మనసంతా ప్రతీకారంతో రగిలిపోతుంది. ఎందుకలా చేసావు అన్నయ్య అని గట్టిగా నిలదీయాలనుంది, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. సైలెంట్ గా కారులో కూర్చుని సమయం వచ్చినప్పుడు ఆకాష్ పని పడదామని బలంగా అనుకుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక పద్మావతికి ఆకాష్ ని చూస్తే కాస్త భయం వేసింది. ఆ భయం ఆకాష్ వాళ్ళని కొట్టిన తీరుపై కాదు, ఆమె భయం అంతా ఆ కారు ఆకాష్ సొంత కారేమో అన్న ఆలోచన వాళ్ళకొచ్చింది. ఇంతసేపు ఆకాష్ ఆ కార్ని ఎక్కడో కొట్టేసి ఉంటాడని అనుకున్న పద్మావతికి ఇప్పుడు సడన్ గా అతని మీదున్న అంచనాలు మారిపోయాయి. తనని సేవ్ చేసినందుకు కూడా ఆకాష్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకే లైఫ్ లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఆకాష్ వైపు చూసి నవ్వుతూ ఆకాష్ అని పిలిచింది పద్మావతి. ఆ మాట వినగానే ఆకాష్ కళ్ళు తేలేసి పద్మావతిని చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే పద్మావతి ఆకాష్ ని పేరుతో అంత ప్రేమగా పిలవడం ఇదే తొలిసారి. పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకాష్ ని వాడు, వీడు, అనాథ, వెధవ, ముదనష్టపోడు ఇలాంటి అడ్డమైన పేర్లతో పిలిచేది పద్మావతి. అందుకే ఈ పిలుపు విని షాక్ అయిపోయాడు. ఆకాష్ కూడా అంతే స్టైల్ గా బదిలిస్తూ చెప్పండి అత్తయ్యా అని సాగదీస్తూ అడిగాడు. నీ కారు భలే ఉంది ఆకాష్ అని ముసిముసిగా నవ్వుతూ అంది పద్మావతి. ఉంటుందత్తయ్యా, ఖరీదైన కారు మరి అని చెప్పాడు ఆకాష్. అబ్బో, అంత ఖరీదైన కారా? ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో మరి అని కార్ని చూస్తూ అంది పద్మావతి. 26 కోట్లు అని చెప్పాడు ఆకాష్. ఆ కారుని చూసి ల్యాంబోర్గిని, ఫెరారీ కంటే కూడా ఖరీదైందేమో అని అనిపించింది పద్మావతికి. ఆ కార్ కనీస ధర 1 లేదా 2 కోట్ల వరకు ఉంటుందని అనుకుంది. కానీ 26 కోట్లు అనగానే పద్మావతికి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఏంటి, 26 కోట్లా అని పద్మావతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అన్ని కోట్లు పెట్టి ఇంత లగ్జరీ కారు కొనడం అవసరమా అనుకుంది. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. ఎవరైనా వెళ్లి 26 కోట్లు ఖరీదని ఇల్లు కొనుక్కుంటారు. 26 కోట్లతో సిటీ లోపల కనీసం 10 ఫ్లాట్లైనా కొంటారు. ఇంకా సిటీ బయట అయితే 25-30 ఫ్లాట్లు కొనుక్కోవచ్చు. అదే 26 కోట్లతో ఒక నార్మల్ పర్సన్ జీవితాంతం ఆనందంగా గడపచ్చు. మరీ దారుణంగా 26 కోట్లతో కారు కొనుక్కుంటారా ఎవరైనా అని పద్మావతి గట్టిగా అడిగింది. నమ్మకం లేకపోతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది అని ఆకాష్ ఆమె భుజం తడుతూ అన్నాడు. వెంటనే గూగుల్ లెన్స్ లో ఆ కార్ ఫోటో తీసి ఇంటర్నెట్ లో కారు గురించి వివరాలను చెక్ చేసింది పద్మావతి. నెట్ లో ఫీచర్స్, ధర చూసి పద్మావతికి మతిపోయినంత పనైంది. ఇంత పెద్ద కారు ఆకాష్ కు కొనేంత సీన్ లేదు. ఇంతకు ముందే దాన్ని తనకు అద్దెకు తీసుకున్నాడు అని చెప్పాడు. దీంతో 26 కోట్లు పెట్టి కొన్న ఈ కార్ని ఒకరోజు అద్దె ఎంతో తెలుసుకోవాలనుకుంది పద్మావతి. ఆ కారు వేసుకుని ఒక రోజైనా సిటీలో తిరగాలని ఆమెకు కోరిక కలిగింది. అవును ఆకాష్, ఈ కారు నడపడానికి రోజుకు అద్దె ఎంత అని పద్మావతి ఆసక్తిగా అడిగింది. 1,00,000 అని ఆకాష్ చాలా క్యాజువల్ గా ఒక నెంబర్ అంచనా వేసి చెప్పాడు. నిజానికి ఆ కార్ని ఎంతకి అద్దెకిస్తారో కూడా ఆకాష్ కి సరిగ్గా తెలీదు. ఈ సమాధానం విని పద్మావతి గుండె దడదడలాడింది. ఊపిరి సరిగా ఆడనట్టు అనిపించింది. అద్దెకు కార్ తీసుకుని సిటీలో తిరగాలన్న కోరికపై కూడా నీళ్లు చల్లినట్టు ఫీల్ అయింది పద్మావతి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.